రైతులందరికీ నమస్కారం సార్. ఇది బొబ్బాస్ తోట. దీనికి ఆల్రెడీ సిఎంఎస్ ఫెర్టిలైజర్తో కలిపి సిఎంఎస్, అలాగే ట్రేస్మిన్, పైన స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి మ్యారినో లిక్విడ్, అగ్రోమిన్ మ్యాక్స్, ప్లాంటమైసిన్, పాస్పోకాపు పన్నీయండి. కింద ఫెర్టిలైజర్తో కలిపి వేయడం వల్ల మంచి కాయలు బాగా తయారైనాయండి. ప్రతి మొక్క కూడా బాగా కాసిందండి. అలాగే భూమిలో పెట్టే కాల్ బోర్ అన్నది బోరన్ పాలు కూడా పెట్టారండి. మొక్కలు ఏ మొక్కలు చూసినా బాగా కాసినాయండి, మంచి బాగా కాసినాయండి. మొక్కలు బాగా కాసిన కాయలన్నీ ఇది కాల్బోర్ అన్నది పెట్టుకుంటే కనుక బొబ్బాస్ తోటకైనా, అలాగే కొబ్బరి తోటకైనా, పామ్ ఆయిల్కైనా గెల్ల సైజు పెరగడానికి, దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే పూత పిండి మనకి బాగా వచ్చి కాయ సైజు పెరుగుద్ది అనమాట అండి. పిండి రాలిపోకుండా ఉండాలంటే భూమిలో పెట్టేది పిండులతో కలిపి, ఫెర్టిలైజర్తో కలిపి కాల్బోర్ అంటారు. ఎకరానికి 10 కేజీల నుంచి 15 కేజీల దాకా, అంటే బొబ్బాస్ మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండి 10 కేజీల నుంచి 15 కేజీలు. అలాగే ఫెర్టిలైజర్తో కలిపి ట్రేస్మిన్ అని ఉంటుంది, అది ఒక 10 కేజీల ప్యాకెట్. కాల్బోర్ అన్నది 15 కేజీలు పెట్టుకుంటే ఒక ఎకరానికి బాగా ఇలా తయారవుతాయండి. ఇది బొబ్బాస్ తోటకే కాదు, మొక్కజొన్నకైనా వేసుకోవచ్చు. పొత్తు సైజు పెరిగి మనకు టన్నేజ్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన కొబ్బరి కూడా పూత పిండి రాలిపోకుండా ఎక్కువ కాయలు కాయడానికి, దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే దొండ పౌదులకి, కాకర పౌదులకి అన్నిటికీ పెట్టుకోవచ్చండి. ఇదిలాగా బాగుంటుంది అన్నమాట. కంపల్సరీ మొక్కలు అయితే బాగా కాసినాయండి. ఇలాగా ఇది ఫెర్టిలైజర్తో పెట్టి కలుపుకోవడం వల్ల బాగుంటుంది అనమాట. అలాగే పైన స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి బోరన్ 20 అని ఉంటుందండి. అది పైన స్ప్రేయింగ్ ఇస్తే కింద భూమిలో పెట్టేదేమో కాల్బోరు, పైన బోరన్ ఏమో స్ప్రేయింగ్ పౌడర్ రూపంలో ఉంటుంది. 1/2 కేజీ 10 నుంచి 15 స్ప్రేల దాకా చేసుకోవచ్చు, 1/2 కేజీ ప్యాకెట్. ఇది కూడా పైన స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ బాగా వచ్చి పూతను ప్రేరేపించి పిండి గట్టేలా చేస్తుందండి. మనకే పూత నిలబడుతుంది, రాలిపోకుండా ఉంటుంది అనమాట. బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.